నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న జగన్. జగన్ వచ్చాక ఏపీకి క్యాపిటల్ లేకుండా చేశారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్న చంద్రబాబు. వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకి తెస్తున్నారు. షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ ఫైర్. కాంగ్రెస్ 4 నెలలకే కుదేలైంది. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్న కేసీఆర్. ఎంపీ ఎన్నికల తరువాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం. రైతుల కోసం బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందన్న షబ్బీర్ అలీ. తమిళనాడులో అన్నాడీఎంకే ఎంఐఎం పొత్తు అధికారికంగా ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ. తొలిసారి అంతరిక్షంలోకి తెలుగు తేజం. భారత్ తరపున తొలి స్పేస్ టూరిస్టుగా గోపీచంద్కి అవకాశం. బ్రేక్ న్యూస్ చూస్తున్న. మచిలీపట్నం కాపునాడు సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. సువర్ణ కళ్యాణ మండపంలో వైసీపీ అతర కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఆహ్వానం లేకపోయినా కొందరు వైసీపీ కాపు నేతలు హాజరవ్వడం వివాదానికి కారణమైంది. వైసీపీ వర్గీయులను నిర్వాహకులు అడ్డుకున్నారు. తమకు ఆహ్వానం పంపి సమావేశానికి రావద్దనడానికి మీరెవరంటూ నిర్వాహకులతో వాదనకు దిగారు వైసీపీ వర్గీయులు. తాము వైసీపీకి చెందిన ఏ ఒక్కరికి ఆహ్వానం పంపలేదని, అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం కాపునాడు సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. సువర్ణ కళ్యాణ మండపంలో వైసీపీ అతర కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఆహ్వానం లేకపోయినా కొందరు వైసీపీ కాపు నేతలు హాజరవ్వడం వివాదానికి కారణమైంది. వైసీపీ వర్గీయులను నిర్వాహకులు అడ్డుకున్నారు. తమకు ఆహ్వానం పంపి సమావేశానికి రావద్దనడానికి మీరెవరంటూ నిర్వాహకులతో వాదనకు దిగారు వైసీపీ వర్గీయులు. తాము వైసీపీకి చెందిన ఏ ఒక్కరికి ఆహ్వానం పంపలేదని, అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్లో అయితే కనుక ఇటు కాపులకు సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం అనేది కూడా నిర్ణయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చలమల శెట్టి ఆధ్వర్యంలో కూడా ఇటువంటి ఈ కార్యక్రమం అనేది కూడా నిర్వహించడంతో పాటు ఏదైతే వంగవీటి రంగా ప్రధాన అనుచరుడైనటువంటి
ఏదైతే అంబులు ఉంటారో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయితే కనుక ఈ యొక్క ఆత్మీయ సమావేశం అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు నేతలకైతే కనుక కాపు కుటుంబ సభ్యులకైతే కనుక ఈ యొక్క ఆహ్వానం అనేది కూడా అందించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే పార్టీకి పంపుకు వస్తున్నటువంటి కాపులకైతే కనుక ఇది లేదు అంటూ కూడా ఆ యొక్క రగడలు అయితే కనుక చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రగడ అనేది కూడా ఇటు పార్టీ పరంగా కూడా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఆహ్వానం మీకు పంపలేదు అంటూ కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కాపులైతే కనుక ఇటు చెప్పడం జరుగుతూ ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశంలో ప్రవేశించి ఇది పార్టీ రంగు పులుముతున్నారు అంటూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక కొంతమేర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ పోలీసులు వెంటనే కూడా రంగంలోకి దిగి వారిని అదుపు చేయడం, ఆ గొడవనంతా కూడా సద్దుమణిగే విధంగా కూడా ఇటు ప్రయత్నించడం కూడా జరిగింది. ఏదేమైనా అనంతరం కూడా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం కూడా జరిగింది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు 98% నెరవేర్చలేదన్నారు. చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పం అయినా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెట్టి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 100 సీట్లు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపున మీ బిడ్డ అమరావతిని ఆర్థిక ప్రజా రాజధానిగా నిర్మించాలనుకున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానికి 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. అమరావతిని కూడా హైదరాబాద్లా మారుద్దామని ప్రణాళికలు వేశామని, ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించారని చెప్పారు. 4 భవనాలు కడితే రాజధాని పూర్తయినట్లా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని, యువతకు ఇక్కడే ఉపాధి కల్పించాలనుకున్నానని తెలిపారు. విజయవాడ, గుంటూరుతో కలిసి ఆదర్శ రాజధాని నిర్మించాలనుకున్నానని చంద్రబాబు చెప్పారు. అమరావతి మన రాష్ట్రం తమిళలో జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? మన రాజధాని మీరు అనుకున్నారు ఉందా రాజధాని? తిక్కలోడ 3 ముక్కలాట ఆడాడు, అవునా కాదా? 5 ఏళ్ళు తిక్కలాడు అటాడి ఇటాడి ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో రోడ్డు చూసా, ఉయ్యాల ఊగుతా ఉంది కారులో వస్తా ఉంటే. ఈ రోడ్లకు గుంతలకు మట్టి లేనివాడు 3 రాజధానులు కడతాడంట. రాష్ట్ర ప్రజలను సైకో జగన్ జలగల్లా పీల్చుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. కదిరి స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్న ఆయన తల్లి చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి సొంత బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్నారని విమర్శించారు.
రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్తో అన్ని వర్గాలను నిండా ముంచారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి మనందరం కలిశాము. నేను ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు. సుమారుగా 100 మందిని పెట్టుకున్నాడు. అందరికి జీతాలు ఇస్తున్నాడు. ఒక్కడి సలహా కూడా తీసుకోడు. చుట్టూ దుష్టత చూసాం. వాళ్ళ పేర్లు వద్దండి మనకి. ఆ పాపం మనం కట్టుకోకూడదు. ఎవరి మాట వినడు. జనం ధనాన్ని నీళ్ళప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి. ABCDE ఏదైతే ఈ బీసీ వర్గీకరణ ఉందో ముస్లిం సోదరి మనందరికీ చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు. వర్గీకరణ కింద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని ఈ రోజు తీసేస్తారని నేను సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనివ్వమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరూ. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజధానిపై టీడీపీ స్టాండ్ ఏదో చెప్పగలరా అని ప్రశ్నించారు. మరో 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ రాజధానిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కోడిరామ్మూర్తి స్టేడియాన్ని కూల్చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఎన్నికల యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదని చెప్పారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏపీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ధర్మాన. నుంచి ఉద్దానానికి నీరు తీసుకెళ్ళండి ఎంత అవసరం చెప్పండి. ప్రతి నాయకుడు వచ్చి చూసి వెళ్ళాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అనేక సార్లు చూసావు కదా నువ్వు. కేవలం గ్రౌండ్ వాటర్ వల్లనే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు జీవోత్సవాలాగా అయిపోతున్నారు. వాళ్ళ పేదరికం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ నిస్సహాయ స్థితిని నువ్వు చూసావు కదా. ఏం అటెంప్ట్ చేసావు నువ్వు చెప్పు. నువ్వు పెద్ద ముఖ్యమంత్రి, పెద్ద సీనియర్ అని చెప్తావు. ఏం అటెంప్ట్ చేస్తావు? పైగా నీకు శ్రీకాకుళం జిల్లా ఎంత ఉండాలి నీకు ప్రిఫరెన్స్ లో? 100% సీట్లు గెలిపించినటువంటి సందర్భాల్లో ఉన్నాయి మీ పార్టీకి. ఈ చిన్న విషయం అని అంటారా మీరు? బాధ్యత లేని ప్రభుత్వాలు అయితే ఇలా చేస్తాయా? బాధ్యత ఉన్నాడు అని అనుకుంటున్నాడు, ఏం చేశాడో చెప్పమనండి. ఇతను 5 సంవత్సరాలు ఉన్నాడు, అతను 14 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ చూపించమనండి. 23 ఇన్స్టిట్యూట్లు ఇస్తే ఒక్కటి కూడా ఇవ్వలేదని. అన్యాయం కదా ఇది. నష్టపోయినటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళంలో పెట్టకపోతే మూగజేవాళ్ళలాగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ నోరు మూసుకొని ఊరుకొని ఈరోజు పెద్ద నాయకులు అనుకుని అభివృద్ధి చేస్తాం అనుకుని మళ్ళీ మీకు ఓట్లు అడుగుతూ ఉంటే అవి మీరు నమ్ముతూ ఉంటే ఎలాగంటాను నేను. నుంచి ఉద్దానానికి నీరు తీసుకెళ్ళి జగన్ బస్సు యాత్రతో చంద్రబాబుకు గూగుల్ పట్టుకుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. మళ్లీ ఏపీలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. దానికోసం మేము ప్రత్యేకంగా పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దానికన్నా మునిపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడికి నిత్యం ప్రజల్లో ఉంటారు. డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ. సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు. మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. సో పార్టీ పరంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పితే మేము పోయి వాళ్ళు ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో వైసీపీ పార్టీ బలంగా ఉంది. కాకినాడ పార్లమెంట్లో బ్రహ్మాండంగా 7 సీట్లు ఎంపీ కూడా మేము గెలవబోతున్నాం. డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు, పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండు వేయడం, సీట్లు ఇస్తున్నారు. సో ఆయన డబ్బుల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మాకుండే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై విజయసాయి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అబద్ధాల కూరని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని చరిత్ర బాబుదేనని మండిపడ్డారు. అంతకుముందు కందుకూరు నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 రోజుల పర్యటనలో ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన. ఇది గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం
జగన్ గారి పట్ల, జగన్ గారి పరిపాలన పట్ల ఆ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు కానీ చూస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం 175కు 175 అన్నటువంటిది అతిశయోక్తి కాదు అన్నటువంటి విషయం స్పష్టంగా. నేను ఎంపీగా, మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కందుకూరు ప్రజలకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ప్రతి 6 నెలలకు ఒకసారి జిల్లాలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాలో యువతకి జాబ్స్ క్రియేట్ చేసి కంపెనీస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నేను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఉన్న పీసీసీ చీఫ్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక పి గన్నవరం కాంగ్రెస్ టికెట్ చిట్టిబాబుకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చింది 94 నుంచి ఈ రోజు వరకు, అంతకుముందు కూడా శాసనసభ్యులుగా ఉన్నాడు కౌశి గారు. 94 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కులాల మధ్యని ఆయన కానీ నేను కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉన్నటువంటి వివాదాలే తప్పితే వేరే వివాదాలని ఆయన ప్రోత్సహించలేదు, కులాలు నేను ప్రోత్సహించలేదు. కాబట్టి ప్రశాంతంగా ఒకప్పుడు 94 ముందు, అంతకుముందు ఆయన శాసనసభ్యులు కాకముందు కొన్ని గొడవలు కమ్యూనిటీ మధ్యన వచ్చినాయేమో చెప్తే, ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా కులాల మధ్యన గొడవ లేకుండా రాజకీయ పరమైనటువంటి వైరం ఉందేమో చెప్తే కులాల మధ్యన గొడవ లేకుండా జరుగుతుందంటే మేమిద్దరం కూడా మాకు అండగా ఉన్నటువంటి ఎవరు ఎన్నుకున్నప్పుడు. వైఎస్ షర్మిల సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ ఫైర్ అయ్యారు. వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. వివేకానందను అవినాష్ రెడ్డి హత్య చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీత వ్యక్తిగతంగా జగన్పై కక్ష పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని అన్నారు విమలమ్మ. కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినోడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో మాట్లాడుతూ ప్రలోభాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 4 నెలల్లోనే రాష్ట్రం కుదేలైందన్నారు. తమ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని, బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరుతాయని అన్నారు. నేను చాలా సభలలో చెప్పినాను, ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటు అయిద్దని చెప్పినాను. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో ఉద్ధరిస్తారని ఓటేస్తే 4 నెలల్లోనే ఉద్దర మాటలని తేలిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలంటూ ఊదరగొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలైందన్నారు.
ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ గ్యారంటీలను ఊదరగొట్టిండు. బాండ్ పేపర్లు వంచిండు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, అసెంబ్లీలో చట్టబద్ధ చేస్తాము అన్నారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని నమ్మబలికిండ్రు. ఈ కాంగ్రెస్ లకు నమ్మి ఓట్లేస్తే 4 నెలలనే అభాసు పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క చేసినారే, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, పేదలకు మోసం. అందరి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగ్గారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే బీజేపీ అని అన్నారు. ఆ పార్టీ నుంచే కౌన్సిలర్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని, అలాంటి జగ్గారెడ్డికి రాముడిప్పుడు రావణాసురుడిలా కనిపిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కవిత లిక్కర్ స్కామ్తో పాటు మరికొన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తల మాటలు వినడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఏమైంది అరే లగ్గం అయితే పిల్లవాడు పుట్టినందుకు 1 year అయితే, మేము పుట్టే 3 నెలలు అయింది, 1 నెల అయితే దాంట్లో ఎలక్షన్ కోడ్లనే పోయింది. ఎంత అవి కూడా ఇన్ని స్పీడ్గా చేసినాం. మేము నీకు ఖజానాలో 10,000 సిల్క్ ఇచ్చినాం. బీఆర్ఎస్ మీరేమో కేసీఆర్, కేటీఆర్ మీరేమో మాకు 8 లక్షల కోట్లు అప్పులతో మాకు చేతికి ఇచ్చారు చిప్ప. ఆ చిప్పలకి వెళ్ళి బయటకు వస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అన్నారు, ఒక్కదేమో ఏడాది. ఇప్పుడు కేటీఆర్ సవాల్పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధంగా ఉంటే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్ విషయంలో ఛాలెంజ్ విసిరి వెనక్కిపోయారని ఎద్దేవా చేశారు. గ్యారంటీల అమలుపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కేటీఆర్లో అహంకారం ఇంకా తగ్గలేదని విమర్శించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, ఈ విషయం తాను రేవంత్ రెడ్డికి 8 నెలల క్రితమే చెప్పారని అన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు, సీనీ తారలు ఇట్టిలా వింటున్నాం. ఈ మాట మేము అనాలనో అనకూడదు, కానీ జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా మా ఫోన్ ట్యాపింగ్ చేయడం, మా రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులు ఉన్న 2 కిలోమీటర్ల చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈరోజు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయట ప్రపంచంలోకి వస్తుంటే మీ నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొని లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుతలేమని చెప్పనేటువంటి ఇది మీరు తేలిన తర్వాత కూడా బల్కొని రోజు బావా బామర్దులు కేటీఆర్ ఓవైపు, హరీష్ ఓవైపు, ఈ మధ్యలో కేసీఆర్ గారు కూడా మా కొడుకు అల్లుడు కానీ నేనేం తక్కువ తీసుకుపోవడం చెప్పని ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటల్ని ఈరోజు
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టినటువంటి యాత్రలో భాగంగా ఆగంతకులు రాయి విసిరినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. తన కంటికి బలమైనటువంటి గాయం కావడంతో కార్యకర్తలు, పార్టీ నేతలు, ఇతరత్ర అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన యాత్రలో భాగంగా పూలతో పాటు ఆగంతకులు రాయి కూడా విసరడంతో ఆయన కంటి పైభాగంలో తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. మురళీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలకు అడుగుపెట్టిన పరిస్థితులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ సిటీలో నుంచి కూడా ఏదైతే సింగనగర్ ఇటు ప్రాంతంలో కూడా ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక జన సాంద్రత అయితే కనుక విజయవాడ అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎక్కడికెక్కడ కూడా ఇటు జనసంద్రంతో ఇటు జగన్మోహన్ రెడ్డికి నీరాజన పలుకుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను చూసుకున్నట్లయితే కనుక అల్లరి మోక నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డికి గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే బస్సు యాత్రలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు జనంలో ఉన్నటువంటి కొందరు అల్లరి మోక అయితే కనుక ఒక రాయి పెట్టి కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ రాయి అనేది కూడా క్యాట్ బాల్ తోటి కొట్టారు అంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం అందుతా ఉంది. అయితే బలంగా ఈ రాయి తగలడంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎడమ కనుబొమ్మ దగ్గర అయితే కనుక గాయం అవడంతో హఠాహుటిన అయితే కనుక బస్సు లోపలికి వెళ్లి ఇటు వైద్యం అందించడం కూడా జరిగింది. ఏదైతే సీఎంఆర్ఎఫ్ డాక్టర్ హరికృష్ణ అయితే కనుక ప్రథమ చికిత్స చేయడం కూడా జరిగింది. ప్రథమ చికిత్స అనంతరం కూడా ఏదైతే ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. అయితే బస్సులో పైన ఉన్నటువంటి భాగం ఎవరైతే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం కూడా ఆయన పక్కనే ఉండడం, ఆయనకు కూడా తగలడం కూడా జరిగింది అంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయనకు కూడా ప్రథమ చికిత్స చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటూ కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, వీరందరూ కూడా జనంలోనే ఉంటారు.
ఇటువంటి క్యాట్ బాల్ తోటి రాయి కొట్టారా లేదంటే విసిరారా ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే కనుక ఆరా తీసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై అయితే కనుక ఏదైతే సీఎం సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో దీన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే అయితే కనుక సమాచారం అందించాలి. ఎవరైతే రాయి విసిరారో సిటీ ఫుటేజ్ లో పూర్తి స్థాయిలో అయితే కనుక పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే అయితే కనుక వారిని ఆదేశించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అక్కడే కమిషనర్ సైతం కూడా అందుబాటులో ఉండడం, వారితో చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బస్సు యాత్ర అనేది కూడా ప్రస్తుతం అయితే కనుక కొనసాగుతూ ఉంది. అయితే సింగనగర్ మీద అయితే కనుక ఈ రోజు రాత్రి కేసరపల్లి అయితే కనుక బస్ చేస్తా ఉన్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక విజయవాడ సిటీలో భద్రత అనేది కూడా పెంచబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క రాయి అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ తో కూడా తగలడంతో ప్రజలు చికిత్స అయితే అందించిన అనంతరం కూడా బస్ యాత్ర అనేది కూడా కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్టు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ అగంతకుడు. బస్సు యాత్రలో భాగంగా సింగనగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరబాబు అందిస్తారు. వీరస్వామి, ప్రధానంగా చూసుకున్నట్టే విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభ విజయవాడకు చేరుకున్న తర్వాత నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ అభివాదం చేస్తున్నారు. అభివాదం చేస్తున్న సమయంలో సింగ్ నగర్ కు మాత్రం ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యాత్ర సభ నుంచి కూడా ఏదైతుందో ఒక ఆగంతుకుడు వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం అతని ఎడమ కుడి కన్నుకు మాత్రం గాయమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం చాలా మంది తండోపతండాలుగా ఒకవైపు నుంచి కూడా బస్సు యాత్రకి సిద్ధమవుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్టు అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. దీని మీద చూసుకున్నట్టు మాత్రం కనుబొమ్మ మీద గాయం అవుతుంటే సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా గాయమైంది. వెంటనే ప్రథమ చికిత్స చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా బస్సు యాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జగన్ మాత్రం బాగా భారీగా పోటెత్తారు జనం. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం అభివాదం చేస్తున్న సమయంలో మాత్రం కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా వెలువడుతుంది. విజయవాడ సిటీలో దాదాపు 3:30 గంటలుగా దాదాపు కొనసాగుతున్న భారీ రోడ్ షోలో మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై చాలా మంది వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి కూడా సీసీ ఫుటేజ్లు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న సమయంలో కావాలనే కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అప్పటికప్పుడే మాత్రం ప్రథమ చికిత్స చేసేసారు. ఈ నేపథ్యంలో జన సందోహంగా వస్తున్నప్పుడు ఒకవైపు నుంచి గుంటూరు నుంచి దాటి విజయవాడకి వెళుతున్న సమయంలో మాత్రం ఈ ఘటన చోటు చేసుకున్న దానికి మాత్రం చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కూడా చూసుకున్నది మాత్రం కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి కూడా కొంతమంది వైసీపీ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా రోడ్ షో ఉంది. ఇప్పటికే కొంతమంది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా ఉన్న వాళ్ళకి అందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళందరికీ కాల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఇది రోడ్ షో విరమణ చేసే ప్రక్రియలో మాత్రం ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి వైసీపీ నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ దీని మీద కూడా పోలీసులు మాత్రం వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ దాంట్లో కూడా ఎవరు దాడి చేశారు, కావాలని దాడికి పాల్పడ్డారా లేకపోతే పూలదల్లే క్రమంలో మాత్రం ఈ దాడి పాల్పడినట్టు మాత్రం కొంతమంది వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసంఘం చూసే కొంతమంది కావాలని ఈ దాడి పాల్పడినట్లు తెలుస్తోంది అని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. వీరస్వామి, అల్లరిమూకల దాడిగా దీన్ని చూస్తూ ఉన్నారా లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తలు ఏమైనా ఆవేశంతో ఈ దాడికి పాల్పడినట్లుగా కూడా చెప్తున్నారు? ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీకి ఇది విజయవాడ కానీ గుంటూరు కానీ ఒక కంచుకోట లాగా ఉంటుంది. ఈ కంచుకోటలో మాత్రం బస్సు యాత్ర చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది టీడీపీ నేతలు కూడా దీన్ని జీర్ణించుకోలేరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాడికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం ఒకవైపు నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఇది మాత్రం పొలిటికల్ యాంగిల్ గా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ లో చూసుకుంటే మాత్రం విజయవాడ సిటీలో మాత్రం ఎక్కువగా టీడీపీకి ఒక కంచుకోట లాగా ఉంటుంది కాబట్టి గత కొంతకాలంగా ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ఎక్కడి నుంచి వెళ్ళడం మాత్రం కొంతమంది నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పొలిటికల్ ట్రయాంగిల్ గా మారే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం సీసీ ఫుటేజ్లు కూడా దర్యాప్తులో పడ్డారని చెప్పుకోవాలి. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఇది బయట వ్యక్తుల పనా లేకపోతే ఏమన్నా కావాలనే దాడి జరిగిందా లేకపోతే ఏమన్నా అనుకోకుండా అగాంతకుడు విసిరిన రాయి వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా అని చెప్పేసి పోలీసులు ఒకవైపు నుంచి దర్యాప్తు కొనసాగుతుంది. ఏ విధంగా ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం ఇది పొలిటికల్ యాంగిల్ గా మారే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ మాత్రం అగంతుకుడే ఒక రాయి చేసేసి ఏదో సృష్టించాలన్న భయానక వాతావరణం సృష్టించాలని చెప్పేసి కొంతమంది కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా దీని మీద కూడా పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సింది. దీని మీద కూడా వేగవంతమైన దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి చూసుకున్నట్టు మాత్రం టీడీపీ నీతి నుంచి టీడీపీ స్టాండ్ ఏమొస్తుంది అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. వీరస్వామి, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు వీరస్వామి దీనికి సంబంధించి? అంటే పూలతో పాటు లేకపోతే సపరేట్ గా దాడి చేసినట్టుగా చెప్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం అగంతకుడు రాయేశాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీర్ణించుకోలేక కొంతమంది కావాలనే దీని మీద దాడికి పాల్పడ్డారు. కేవలం ఇన్ని రోజులు మాత్రం బస్సు యాత్ర చేస్తే ఇన్ని రోజులు ఒక ఘటన కూడా చోటు చేసుకోలేదు. కేవలం విజయవాడలో వచ్చిన తర్వాత మాత్రం దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి సింగనగర్ లో అంతా మాస్ ఏరియా ఉంటుంది.
చేసేసి దీనికి సంబంధించి కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం దరిదాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు మాత్రం వెతికే పనులు పడ్డారు. దాదాపు 3 బృందాలు కూడా ఇప్పటికీ పోలీసు ఏదైతే సిపిగా ఉన్న టానా కూడా దీని మీద కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ వెంట కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళకేమైనా దాడి జరిగిందా? వాళ్ళు దీనికి సంబంధించి స్పందించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రకటన చేయడం కావచ్చు, ఏమైనా జరిగిందా వీరస్వామి? అంటే ప్రధానంగా చూస్తున్నట్టు మాత్రం అతని పక్కన ఎమ్మెల్యే వెల్లంపల్లి ఉన్నాడు. వెల్లంపల్లి కూడా గాయమైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే విజయవాడ సిటీలో ఎక్కువగా ఉంటారు కాబట్టి మల్లాది విష్ణు లాంటి నేతలు కూడా అక్కడ కీలక నేతలు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇద్దరు మాత్రం ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి దాంతో పాటుగా వెల్లంపల్లికి ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స కూడా చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా అతనితో పాటు ఉన్న నేతలు కూడా పక్కకి అభివాదం చేస్తూ పక్కకు తప్పుకున్నారు కాబట్టి ఎవరికి గాయమైన పరిస్థితి నెలకొంది, చుట్టూలో తప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూస్తున్నట్టే మాత్రం కేవలం 2 వ్యక్తులకే ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా వెంటనే ప్రథమ చికిత్స చేసి పక్కన కూర్చోబెట్టేశారు. కానీ కావాలనే ఈ దాడి పాల్పడ్డారని చెప్పేసి తెలుస్తుంది. పోలీసులు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో బైఠాయించి వైసీపీ నేతలు బైఠాయించే పరిస్థితి నెలకొన్నప్పుడు వాళ్ళకి సర్ది చెప్పేసేశారు పోలీసులు. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ దర్యాప్తులో భాగంగా అడుగు ముందుకేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు సంబంధించి ఇక్కడ మాస్ ఏరియాలో ఎవరెవరు ఈ దాడి పాల్పడ్డారు అని చెప్పి పాత నేతలు కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా, కేవలం మాత్రం ఈ భయభ్రాంతులు గురి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి వైసీపీ నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొంతసేపట్లో దీనికి సంబంధించి కూడా వైసీపీ నేతలు ఏమంటారు, టీడీపీ స్టాండ్ ఏంటి, ఇంకో కోణంలో